వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సంతగా కొనసాగుతుంది. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి శుక్రవారం నైటే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 4 గంటల వరకు గేదెలు పడ్డల వ్యాపారాలు అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ వారం సరుకు ఆల్మోస్ట్ ఎక్కువనే రావడం జరిగింది. మరి వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి, రేట్లు ఎంత చెప్తున్నారు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం. మనకు బిగ్ అండ్ హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తలు అయితే మనకు తెచ్చినటువంటి వ్యాపారస్తులు అయ్యనగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ వారం ఒకటే జత ఉంది. ఏం చెప్తున్నా రేటు? 1,65,000, 1,65,000 చెప్తున్నారు. మంచి బిగ్ అండ్ హెవీ సైజులో ఉన్నాయి. వచ్చేసి 60-61 సైజులో ఉండొచ్చు. ఒకటి వచ్చేసి 59-58 సైజులో ఉండవచ్చు ఇంచుమించు. ఏడికి రావచ్చు ఫైనల్గా అందాదా? 40 అటు ఇటు. ఒకసారి నెంబర్ చెప్పు. 9951050024. 1,65,000, 1,65,000గా చెప్తున్నారు. నెంబర్ చెప్పు సార్. 9121361566. ఫైనల్ వచ్చేసి 1,50,000 రూపీస్ మరి 1,50,000 వరకు అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సైజు విషయానికి వస్తే 60 సైజు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి గిత్తలు. అయ్యన్న తిప్పి చూపిస్తున్నారు, రైతులు చూస్తున్నారు. మంచి హెవీ సైజు 60 సైజులో ఉన్నటువంటి 6 పళ్ళ కోడీలు తెచ్చినటువంటి వ్యాపారస్తులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఏం చెప్తున్నా రేటు? 6,50,000గా చెప్తున్నారు. 6,50,000 రూపీస్ మరి 1,50,000గా చెప్తున్నారు. పని అయితే గ్యారెంటీ అని చెప్తున్నారు. నెంబర్ చెప్పు సరే. 994839395162. 4.5 అడుగుతున్నారు ఇంచుమించు. మరి వారు కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటే మరి ఎంతకి ఇస్తారు అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నా వీరి దగ్గరనే మాట్లాడుకోండి. ఈ దూడ వచ్చేసి వ్యాపారం నడుస్తుంది. మంచి సైజులో ఉంది దూడ. అవసరం లేదు, దూడ సొమ్ము మంచిగా ఉంది. మంచి సొమ్ము ఇదే ఎవరి దొరికి వచ్చి అడుగుతున్నాడు. సిటీతా ఉందని 90 మంచి ఒరిజినల్ 90 నీకు ఎట్లా అడుగుతావు, ఏం మాట్లాడతావు? అడుగు. 25 28 అంటే కూడా కాదు కదా. అవన్నీ 34 చెప్పినావు. నీకు ఎట్లా చెప్తా? నీకు వేరం 32 ఇస్తావా? సర్లే 32 ఇస్తావా? ఎంత పట్టుకున్నావు అడుగు. కరెక్ట్ అడుగు వేరం. సరే అట్లా అంటే రాదులే. సొమ్ము ఒరిజినల్ సొమ్మనా నీకు? చూడు సర్లే కాదు. కరెక్ట్ అడుగు బేరం. మనకు తెలిసినోడే, మనకు తెలిసినోడే తమ్ముడు. నీకు ఏం తప్పు లేవు తమ్ముడు, చూడదా? కానీ మాట్లాడుతున్నాను. ఇంకా 10 మంది జత వేసుకున్నాం. పోయింది నీకేందుకు అంటే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఉంటే 10 మందితో అవసరం లేదని నేను చెప్తున్నా. 70,000 చెప్తున్నారు. వాళ్ళు వచ్చేసి 62,000 అడుగుతున్నారు. మొత్తానికి 8,000 డిఫరెంట్ ఉంది. వ్యాపారం అయితే నడుస్తుంది. మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి గీతలు. ఇది వచ్చేసి 6 వల్లు, అది వచ్చేసి 4 వల్లు. మరి ఏం చెప్తున్నావు రేటు? 2,20,000, 2,20,000గా చెప్తున్నారు. 2,20,000గా చెప్తున్నారు. మరి ఏడికి రావచ్చు ఫైనల్గా? 2కి వస్తే ఇస్తారు. 2కు అటు ఇటు కొంచెం. మొత్తానికైతే 194848925925. వ్యాపారం అయితే నడుస్తుంది. మొత్తానికి 98,000, 98,000 అయితే చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి 95,000 అడుగుతున్నారు. మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. సుడులు చెక్ చేసుకుంటున్నారు. అయితే సుడులు ప్రాబ్లం ఉందంట, చెక్ చేసుకుంటున్నారు. ఏమింత పొరపాటున్నా బేరం ఉల్టా పల్టా అవుతుంది. తొమ్మిది వేలకి నా మాడినంగా సుడునే అన్నంగా వద్దు అవన్నీ అవన్నీ అది లేదు. మరి తప్పుంది అమ్మాయికి
నా మాట వినవు. బేరం దగ్గరకు వచ్చిండే సుడి ప్రాబ్లం ఉందని వాపస్ అవుతున్నాయి మొత్తానికి. ఈ సుడి తప్పున్నందువలన 90,000 కడుతున్నారు, 90,000 అడుగుతున్నారు. ఒక 5,000 డిఫరెంట్ అయింది ఒకటేసరికి. ఈ వ్యాపారం అయితే అయిపోయింది. 92,000 రూపీస్ మరి 92,000 అయితే సెల్ అయిపోయినాయి. ఈ జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. జత వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఫైనల్గా 1,18,000 1,18,000 అయితే చెప్పిండ్రు. మరి అడిగే వాళ్ళు వచ్చేసి 1,05,000 1,05,000 అయితే అడిగారు. బేరం అయితే ఇంచుమించు కొంచెం డిఫరెంట్ ఉంది. మరి 7కి రావచ్చు అన్న ఫైనల్గా. మీకు 15 వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మంచి పనితనం ఉన్నటువంటి గిత్తలని చెప్తున్నారు. ఎన్నేళ్ళు చెప్తున్నావు నీ దగ్గర పని? సంవత్సరాన్నర అవుతుంది. ఎక్కడ మనది? మండలం పంచలింగాల విలేజ్. చెప్పు నెంబర్ చెప్పు ఒకసారి. 954254919120 వచ్చేసి తల్లి పిల్ల వచ్చేసి 36,000 36,000కి అయితే సేల్ అయిపోయినాయి. ఈ దూళ్ళ వ్యాపారం అయితే నడుస్తుంది. 80 లోపల అయితే బేరం అవుతుంది. చెప్పు 80 లోపల చెప్పు. మంచిగా దూరం ఏం కాదు. 95,000 95,000 చెప్తున్నారు. ధర తక్కువ హలో చేస్తున్నా కదా. సరేలేనా నీకు మామూలు ఎవరు రెండు తక్కువ 80 అంటున్నాడు. 78,000 అడుగుతున్నాడు. 2 దిక్కులు ఉన్నారు వ్యాపారం. అవతల అది ఈతల 2 దిక్కులు ఉన్నారు. దానికి చూస్తున్నారు. పోటీ బేరం ఏర్పడితే తొందరపోతుంది. కాకపోతే ఆలోచిస్తున్నారు. బేరం దూరం ఉంది. దగ్గరకు వస్తేనో తొందర పోటీ బేరం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక అవుతుంది కాకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది? అంత అవుతుంది. అవసరం లేదు మన ముందర మాట్లాడతాక అది ₹100 లేదు కదా. అన్యం కదా. ఇక మన అంతా అనేది లేదు. మనం వద్దు అసలు అన్యం 80,000 80,000 అడుగుతున్నాడు. వీళ్ళు వచ్చేసి 86,000 అంటున్నారు. 6,000 డిఫరెంట్ ఉంది. మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తూనే ఉంది.
దానికి అనుకునే కాడికి రేట్ అయితే అయిపోయా. మొత్తానికి భయాన ఇచ్చేసాడు. మరి ఇచ్చాడు 80,000 80,000 సేల్ అయిపోయినాయి మొత్తం. వీళ్ళు వ్యాపారస్తుడు అంట. మరి మళ్ళీ అమ్ముకోనికినే అమ్ముకోనికినే కదా. మార్కెట్ని బట్టి ఇద్దుల రేటు ఎక్కువనా తక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. దానికి వ్యాపారం అయితే అయిపోయినట్టుంది. ఒక్కదాని వచ్చి 65,000 అడుగుతున్నారు మొత్తానికి. దానికి వీళ్ళైతే ఇవ్వలేదు. జత మీద వచ్చేసి 1,60,000 చెప్తున్నాడు. వచ్చేసి 1,10,000 ఫ్రెండ్స్. మరి 1,10,000 అయితే సేల్ అయిపోయినాయి. రైతులు తీసుకున్నారు. సుడి సుక్కలు చెక్ చేసుకుంటున్నారు. రేట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చేసి 60,000 ఫ్రెండ్స్. మరి 60,000 అయితే సేల్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి 90,000 ఫ్రెండ్స్. మరి 90,000 సేల్ అయిపోయినాయి. 1,54,000 1,54,000 అయితే సేల్ అయిపోయినాయి ఈ జత. బిగ్ సైజులో ఉన్నాయి, భారీ బలాలు ఉన్నాయి. ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి గిత్తలు వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. $66,000 అడుగుతుంది. ఒకదాని అడుగుతున్నాడు. ఎత్తు ఏమవుతుంది 2 నువ్వు ఎక్కడన్నా కడుకో. ఎత్తు మళ్ళీ బర్రె తరగని ఇస్తాడు. 70 కాదు 66 కాదు. శిరో మాట అనుకుంటే దిగుతుంది. పెట్టుకో 67 ₹100 తక్కువ అంటున్నారు. అప్పుడు గాలి వచ్చింది, ఇప్పుడు గాలి వస్తలేదు. తూర్పు పట్టుకోలే. అది కూడా 65 అమ్మినా. పెద్ద పంచి పక్క కొంతమంది ఏం చేస్తాడు, ధర తక్కువ చెప్పి వాపస్ ఇస్తారు. 5,000 ఇప్పుడు 5,000 అంటున్నాడు. 100 తక్కువ 67,000. కోడి వచ్చేసి 2 పళ్ళ కోడే. మరి బిగ్ సైజు హెవీ సైజులో ఉన్నటువంటి 2 పళ్ళ కోడే. మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది.
1,32,000 1,32,000 అయితే సేల్ అయిపోయింది. మళ్ళీ వ్యాపారం అయితే నడుస్తుంది. అది ఎలా కాదు, లాభం ఎంత ఇవ్వాలి ఊక ఎలా మాటలతో అవసరం లేదు. వాళ్ళు కూడా అవసరం వచ్చి మాట్లాడుతుంటే ఈ కన్న సూపర్ కన్నా కన్న గురించి పేరు పెట్టేది లేదు. దేవత పేరుగా పోనా ముప్పై లోపల రాదు నీకు 40 లోపల కూడా ఇన్న పట్టు కొనిందా 32 లోపల 32,000 కొన్నాడు అన్న. 32,000 కొన్నా. లాభం గురించి రెండు కొన్నటివి ఆయన అది మాట్లాడలే. బేరం చెప్పినాడు కాబట్టి మనం బేరం ప్రకారం అడగల. మీరు లాభం లెక్క మాట్లాడండి, రేటు తెలిసిన విషయమే. నువ్వు 10 మారుస్తావు 100 మారుస్తావు. ప్రస్తుతానికి మార్కెట్లో మళ్ళీ ఇంతో అంత లాభం ఇస్తా అంటున్నారు, కానీ ఆయనకు గిట్టుబాటు అయితే లేదు. ఇంకా కొంచెం ఎంత లాభం వస్తే ఇచ్చే అవకాశం ఉందండి? 150కి ఇస్తా అంటుండా. అట్లా కాదు, అట్లా కాదు. 2 కొన్నాడు, మరి 10,000 15,000 ఆశపడాలి. ఒకటిసారి ఎక్కువ చెప్పుకోవద్దు నువ్వుగా. మొత్తానికి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీరికైతే కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ చెప్పాను ఒకసారి. 9000 88 5409. ఓకే. 150,000 కాదు, ఇంతో అంత లాభం మాట్లాడుకోండి. రేటు తెలిసిన విషయమే, మాట్లాడుకుంటే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం అయితే నడుస్తుంది. తీసుకో 60,000కి 1000 రూపాయలు తక్కువ. యాదో 1000 రూపాయలు వేసి 59,000 చెప్తున్నాడు. అదే నిరుడు కొట్టినా చూడ నేనే కొట్టాను. అంకెలేసుకుంటా అంకేసుకుంటా గట్టి క్లియర్ గా పెట్టినా దూళ్ళు ఇలా ఎన్ని తెచ్చినావు వీడికి ఫిబ్రవరికి? దూళ్ళు వచ్చినాయి, 7 దూళ్ళు వచ్చినాయి. మొత్తం 5 ఎన్ని అమ్ముతాయి? 16 దూళ్ళు 16 దూళ్ళు పెట్టి మొత్తం రైతు మాల్ తెస్తాడా? రైతు మాలే కట్కేకి అసలు అడిగినా ఈయనకి కాదు, అవి సాక్కోనికి ఏమంటే తెలియక ఒక ఈరోజు పోయినరా మనోళ్ళు కోదాడ వేరే? ఓకే, ఈరోజు రాత్రికి పోతాం. ఓకే ఏమవుతుందంటే ఊక వస్తుంటే బండ్లు ఆపేది, బండి పోతున్నాడు అని ఒక మేము బీజేపీ వాళ్ళమని వచ్చేది ఆపేది. అది అస్సలు వ్యాపారు కటింగ్ అవి వ్యాపారు, కానీ ఇవి ఆపుతారు. వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ. వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది. తెగిపోయే అవకాశం ఉంది, కాకపోతే టైం పడుతుంది. చెప్పు 59 కదా, 1000 రూపాయలు తక్కువ వేస్తారు కదా, ఎందుకో వేస్తాను. లేదు ఒక్కటి లేదు, ఇవ్వాలి వాళ్ళు పైసలు ఇస్తారు.
పిల్లగాడు ఈడే అంట ఏ 56 కొట్టు అక్కడ. ఏ 6000 కానీ పట్టి అక్కడ మళ్ళీ ఏం పడినావు 6000. యాభై 6000 56,000 మళ్ళీ కాదు ఖచ్చితం అని పెట్టినందుకు 56,500 అయితే సేల్ అయిపోయింది మొత్తానికి. 56,500 ఫ్రెండ్స్ మరి 56,500. వెళ్ళేనా ఊరలు లేనందుకు అబ్బోన్నాడు. తక్కువ వ్యాపారం అయితే వస్తుంది. దానికి వ్యాపారం 1000 రూపాయల కాడ తేడా ఉంది. ఎంత అనేది చూడండి లాస్ట్ వరకు. దాంట్లో మళ్ళీ ఇడుపులు లేకుండా బేరం అంట 92,000 92,000 92,000 కంట. ఎడుపులు అంటే మళ్ళీ 1000 రూపాయలు అటు ఇటు. ఎడుపులు లేకుండా అంటే 92 చేతికి వస్తాయి. రైతు తీసుకునే వాళ్ళు వ్యాపారస్తులు. ఎడుపులు లేకుండా 92,000 92,000 మొత్తానికి సేల్ అయిపోయినాయి. పెద్ద సైజు కోడెని కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మొత్తానికైతే సేల్ అయిపోయింది. ఎక్కడన్నా మనది? నెల్లూరు జిల్లా. ఎవరు? కన్నలవేడు. ఏం పేరు మీ పేరు? ఏం పేరు మీకేంటికి? సేద్యానికి లేకపోతే బండాక? సేద్యానికి. ఎంతకు తీసుకున్నారు? గిత్త వచ్చేసి 1,76,000 రూపాయలు 1,76,000 అయితే సేల్ అయిపోయింది.